నమస్కారం. నేను మిస్సిఎస్. మహాలక్ష్మి పథకంలో భాగమైనటువంటి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పంపిణీకి లబ్ధిదారుల ఎంపికపై పౌర సరఫరాల శాఖ ప్రభుత్వానికి తాజా ప్రతిపాదనలు అందించినట్లు సమాచారం. దీని ప్రకారం రాష్ట్రంలో రేషన్ కార్డు ఉన్నవారికే ఈ పథకంలో లబ్ధిదారులుగా ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. సిలిండర్లు దుర్వినియోగం కాకుండా లబ్ధిదారుల బయోమెట్రిక్ తీసుకోవాలనే నిబంధనకు కూడా పౌర సరఫరాల శాఖ ప్రతిపాదించినట్లు తెలిసింది. 6 గ్యారంటీలను 100 రోజుల్లోగా అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఈ పథకానికి రేషన్ కార్డునే ప్రామాణికంగా తీసుకునే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. రేషన్ కార్డుతో నిమిత్తం లేకుండా అర్హులను ఎంపిక చేయాలన్న ప్రతిపాదన కూడా ఒకటి ఉన్నప్పటికీ అది అమలు కావాలంటే, కార్యరూపం దాల్చాలంటే చాలా సమయం పడుతుందని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. 500కే గ్యాస్ సిలిండర్లను సంవత్సరానికి 6 ఇవ్వాలా లేకపోతే 12 ఇవ్వాలా అనే అంశంలోనూ స్పష్టత రావాల్సి ఉంది. ఇందుకోసం అర్హుల కుటుంబాల్లోని సభ్యుల సంఖ్య, గత ఏడాది కాలంలో వాడిన సిలిండర్ల సంఖ్య వంటి అంశాలను పరిగణలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు తెలియజేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి నెల సిలిండర్ రీఫిల్ చేసుకునేవారు 44% మందే ఉన్నారని వారు తెలియజేయడం అనేది జరిగింది. ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే, రేషన్ కార్డులు లేని వారిలోనూ అర్హులైనటువంటి పేదలు ఉన్న నేపథ్యంలో కొత్త రేషన్ కార్డు పొందాక వారికి ఈ గ్యాస్ పథకాన్ని వర్తింపజేయాలని భావిస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే కొత్తగా తీసుకునే గ్యాస్ కనెక్షన్లను పరిగణలోకి తీసుకోవద్దని, వారికి ఈ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ను ఇవ్వవద్దని పౌర సరఫరాల శాఖ ప్రతిపాదనను పంపినట్టుగా మనకు సమాచారం అనేది ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లతో సమావేశం నిర్వహించిన తర్వాత ఈ విషయం పైన ఫైనల్ నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుందని మనకు తెలుస్తుంది. ఇక్కడ ఈ 500 గ్యాస్ సిలిండర్కు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఈ 500కే గ్యాస్ ఎవరికి ఇస్తారు, ఎవరికి ఇవ్వరు, నియమ నిబంధనలు ఏంటి, ప్రభుత్వం జీవోలో ఏం తెలియజేసింది అన్న పూర్తి సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు అందిస్తుంది. ఈ సమాచారం మీకు వెంటనే తెలిసి ఈ 500 గ్యాస్కు మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయగానే అంతర్నేత్ర అందించేటువంటి నిజమైన సమాచారం మీ మొబైల్లో రావడం అనేది జరుగుతుంది. మీరు దరఖాస్తు చేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ధన్యవాదాలు.